నమస్తే, నేను మీ మందాకిని. సంక్రాంతి అంటే ఏంటి? దాని విశిష్టత అంటే ఏంటి? దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఆచార్య మసన్న చెన్నప్ప గారు. నమస్తే గురుజీ. అమ్మ నమస్తే తల్లి. గురుజీ గారు, సంక్రాంతి అంటే ఏంటి? అసలు దాని ప్రాముఖ్యత, విశిష్టత, అసలు ఎందుకు ప్రజలు సంక్రాంతి ఎందుకు జరుపుకోవాలి? సంక్రాంతి పండుగ విశేషాలను ఈ జనవరి మాసంలో 3 రోజులు సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉంటాం. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుము అని. ఈ 3 రోజుల పండుగను ముచ్చటగా మనం జరుపుకుంటూ ఉన్నాం. వాకిళ్లల్లో సానిపి జల్లి ఆవు పేడతో అలికి ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలను పెట్టడం, ఆ గొబ్బెమ్మలను అలంకరించడం, రేగుపళ్ళను పెట్టడం, పూలను పెట్టడం, బియ్యం కూడా పోయడం, ఇది ఒక ఆచారం. ఈ పండుగ సందర్భంగా గంగిరెద్దుల వాడు వచ్చి గంగిరెద్దులను ఆడించడం, అతడు ఏమైనా అర్థిస్తే అతనికి ఏమైనా నూతన వస్త్రాలు కానీ లేక బియ్యం కానీ డబ్బులు కానీ ఇవ్వడం, ఇది కూడా ఒక ఆచారం ఈ పండుగ సందర్భంగా. ఇక చిన్నపిల్లల కంటే ఈ పండుగ భలే సరదా. వారు ఇళ్లల్లో ఉండరు, ఇళ్ల మీదికెక్కి వాళ్ళు గాలిపటాలతో ఆడుకుంటూ ఉంటారు. ఆకాశంలోకి గాలిపటాలను పంపి ఎవరైనా ఆ గాలిపటాలను కట్ చేస్తే విషాదంలోకి లోనవుతారు. వీరి గాలిపటమే ఇంకొకరి గాలిపటాన్నైనా కట్ చేసి మళ్ళీ తిరిగి వస్తే ఎంతో ఆనందిస్తారు. ఆ సంవత్సరం అంతా ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఇదొక విషయం. తర్వాత హరిదాసులు ఈ సందర్భంగా వారు పూర్ణ కుంభాలు తల మీద పెట్టుకొని ఇంటింటికి తిరిగి వారు హరికథలు చెప్తూ ఉంటారు. ఈ విధంగా రకరకాలైనటువంటి ఆచారాలతో ఈ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఆచారాలు ఎప్పుడు వచ్చాయి? సృష్టి నుంచి వచ్చాయా? కాదు. సృష్టి ఆదిలో మనకొక పండుగ, అది ఉగాది పండుగ. ఉగాది అంటే యుగానికి ఆది అన్నమాట, సృష్టి ఆది అన్నమాట. తర్వాత సృష్టి ఆదిలో వచ్చిన మొదటి పండుగ ఉగాది అయితే రెండవ పండుగ సంక్రాంతి అని నా యొక్క అభిప్రాయం. సూర్యాచంద్రమసౌధాత యథాపూర్వమకల్పయత్ దివంచ పృథివీంచ అంతరిక్షమతోస్వహ. ఇది వేదమంత్రం. భగవంతుడు సృష్టి చేస్తూ మొట్టమొదలు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, తర్వాత ఆకాశాన్ని, అంతరిక్షాన్ని, భూమిని, వీటినన్నిటిని కూడా సృష్టించినట్లు వేదం మనకు చెబుతూ ఉంది. ఈ సూర్యచంద్రాదుల యొక్క గమనానికి, ముఖ్యంగా సూర్యుని యొక్క గమనానికి సంక్రాంతి పండుగకు సంబంధం ఉంది. అసలు సంక్రమణం అంటే సమ్యక్ క్రమణం అన్నమాట. అంటే బాగుగా క్రమించుట అని అర్థం. అది. దీపావళి అంటే దీపముల యొక్క వరుస అని అర్థం. దశహర అంటే దసరా అంటే జ్ఞానేంద్రియాల 5, కర్మేంద్రియాల 5, ఈ 10 కూడా వశంలో ఉంచుకోవడం అన్నమాట. ఇవి పండుగల యొక్క అంతరార్థం. ఆధ్యాత్మికంగా పండుగ యొక్క అర్థం తెలుసుకోకపోతే మానవులకు మోక్షం ఉండదు. కాబట్టి సంక్రాంతి మనకు మోక్ష మార్గంలో ఎలా నడవాలనో సూచిస్తుంది. ఇది గొప్ప విశేషం. ఇదేది ఈ పండుగ యొక్క ప్రాశస్త్యమని మీకు మనవి చేస్తూ ఉన్నాను నేను. ఉపనిషత్తుల్లో ప్రశ్నోపనిషత్తు ఒకటి ఉంది. ఆ ఉపనిషత్తుల్లో పిప్పలాదుడు అనే ఋషిని కబంది అనే ఒక శిష్యుడు ఒక ప్రశ్న వేస్తాడు.
ఈ సృష్టి ఎట్లా మొదలయ్యింది అని ఆ ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఆ ప్రశ్నకు సంక్రాంతికి సంబంధం ఉందని మీకు మనవి చేస్తున్నాను నేను. ఎందుకంటే ఉపనిషత్తులను ఒక 25 ఏళ్లుగా అధ్యయనం చేసిన వాడిని కనుక, ఉపనిషత్తుల మీద వందల వ్యాసాలు రాసిన వాడిని కనుక ఈ విషయం మీకు మనవి చేస్తూ ఉన్నాను నేను. పిప్పలాదుని ఆయన అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, సృష్టి ఎట్లా మొదలయ్యింది అని. అంటే పరమాత్మ సృష్టిని ఆరంభిస్తూ ఆయన ప్రాణశక్తిని, రై శక్తిని, ప్రాణం రై అనే రెండింటిని సృష్టించాడట. ఈ ప్రాణశక్తికి ప్రతినిధి సూర్యుడైతే రై అనే శక్తికి ప్రతినిధి చంద్రుడట. ఇక్కడ ఈ శక్తులను, ఈ యొక్క ప్రాణశక్తిని, రై శక్తిని, ఈ రెండింటిని మరొక విధంగా విశ్లేషించి చెబితే ఈ ప్రాణశక్తికి భోక్తృశక్తి అని పేరు. రై అనే శక్తికి భోగ్యశక్తి అని పేరు. చూడండి, అంటే భోగ్య శక్తుల యొక్క సమాహారమే సంక్రాంతి. ఇక్కడ తెలుస్తూ ఉంది. భగవంతుడు సూర్యుణ్ణి భోక్తగా చేశాడు. ఈ శరీరంలో మనం కూడా భోక్తలమే. భోక్త అని ఎవరినంటాం? భోగ్య పదార్థం ఎవరైతే అనుభవిస్తారో, అంటే ఆహారాన్ని ఎవరైతే భుజిస్తారో, ఎవరైతే స్వీకరిస్తారో ఏమండి, వారినే భోక్త అంటాం మనం. భోగ్య పదార్థం లేకపోతే భోక్త లేడు ప్రపంచంలో. ఇక్కడ సూర్యుడు భోక్తగా, చంద్రుడు భోగ్యశక్తికి ప్రతీకగా చెప్పబడినాడు. అందుకే భోక్తృత్వ శక్తికి సూర్యుడిని ప్రతినిధిగా, భోగ్య పదార్థానికి చంద్రుని ప్రతినిధిగా చెబుతూ ఉంటారు. ఈ విశ్లేషణ ఎందుకు చేస్తున్నాను అంటే, సంక్రాంతి కంటే ముందు భోగి వస్తుంది. మనం అంతా భోగజీవులం. మనం భోగి అనే పేరు పాముకు కూడా ఉంది. భోగం అంటే పడగలు కలిగినటువంటి పాముకు భోగి అని పేరు అన్నమాట. మనం కూడా ఒక విధంగా, మనకు పడగలు లేవు కానీ పడకలు ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే పడగలు లేవు, పడకలు ఉన్నాయి మనకు. అయితే మనం జ్ఞానులమే. పాముకు కూడా బాగా తెలివి ఉంటుందట. మనం కూడా తెలివి కలటువంటి వాళ్ళమే. అందుకే మనం సుఖదుఖాలు అనుభవించేటప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటాం. సుఖం కలిగినప్పుడు పొంగిపోతూ ఉంటాం, దుఃఖం కలిగినప్పుడు కురింగిపోతూ ఉంటాం. భోగము అంటే సుఖదుఖానుభవము అన్నమాట. సంక్రాంతి రోజు కంటే ముందు, సంక్రాంతి రేపనంగా ఇవాళ ఏ పండుగనైతే మనం ఈ పండుగలో ఏదైతే ముందు రోజు, సంక్రాంతి కంటే ముందు రోజు జరుపుకుంటున్నామో దానికి భోగి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, మనం భోగజీవులం గనక. మరి ఈ భోగజీవులమైనటువంటి మనం భోగాలు అనుభవిస్తూనే ఉండాలా? సంక్రాంతి పండుగ నాడు మనం ఏం చేస్తున్నాం? మనం మామూలుగా నువ్వులు బెల్లంతో చేసినటువంటి ఉండలు తింటూ ఉన్నాం, కొత్త బట్టలు ధరిస్తూ ఉన్నాం. ఏమండి, మన మిగతా వ్యాపకాల్లో లీనమవుతున్నాం మనం. కానీ భోగి తర్వాత ఎందుకు సంక్రాంతి అనబడ్డది అంటే, నువ్వు భోగాల నుంచి బయటపడు అని చెప్పడానికి, ఈ సుఖదుఖాల నుంచి బయటపడు అని చెప్పడానికి. ఈ ప్రపంచం సుఖదుఖ మిశ్రితమైనటువంటిది. ఇది ఏమండి, మానవేతర జీవులను మూర్ఛాజీవులు అంటారు. వాటికి కూడా సుఖదుఖానుభవం ఉంటుంది, కానీ నిద్రావస్థలో అవి భోగాలను అనుభవించినట్టుగా అనిపిస్తుంది. కానీ మనం సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ తెలిసి అనుభవించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం భోగులం నిజంగా చెప్పాలి అంటే. కాబట్టి ఈ భోగానికే ప్రవృత్తి అని పేరు, సంక్రాంతికి నివృత్తి అని పేరు. అంటే ప్రపంచంలో 2 మార్గాలు ఉన్నాయన్నమాట, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గం అంటే సంసారంలో సంసారంతో మమేకం కావడం, భార్య పిల్లలతో కలిసి ఉండడం, బంధువులతో కలిసి ఉండడం, ప్రపంచ వ్యవహారాల్లో నిమగ్నం కావడం అన్నమాట. కర్మలు చేయడం అంటే పనులు చేయడం, తర్వాత వాటి ఫలాలు అనుభవించడం, ఆయా ఆచారాలను పాటించడం,
ఇదంతా భోగజీవులు చేసే పని అన్నమాట. ఇదంతా ప్రవృత్తి మార్గం అన్నమాట. ఈ ప్రవృత్తిలో వృత్తము ఉంది అక్కడ. వృత్తి అంటే పని కావచ్చు. ఇక్కడ ప్రవృత్తము అన్నమాట అంటే ప్రవర్తనకు సంబంధించిందే ప్రవృత్తి. చాలామందికి ఈ రహస్యం తెలియదు. వృత్తం గుండ్రంగా ఉంటుంది, సంసారాన్ని కూడా చక్రంతో కొలుస్తారు. కాబట్టి సంసారం అనే చక్రంలో సృష్టి అనే ఎడి చక్రమునకును నాభినేములు బ్రహ్మమేయగు అన్ని భూతములన్ని ప్రాణులు అందులో గల ఆకులేయగు. ఈ సృష్టి ఒక చక్రం అన్నమాట. వృత్తం వలయాకారంగా ఉంది, గుండ్రంగా ఉంది. నిజానికి ప్రపంచంలో ఉన్న గ్రహాలన్నీ గుండ్రనివే, భూమి గ్రహమే. ఈ సంసారం అనే చక్రం కూడా గుండ్రనిదే. ఇందులో ఈ ఎన్నో ప్రాణులు ఉన్నాయి, తర్వాత మానవులు ఉన్నారు, జడ పదార్థములు కూడా ఉన్నాయి. ఇవి ఆకుల్లాంటివి అన్నమాట. ఇవి అడ్డనాకులు అంటారు. వాటిని విరిగిపోతుంటాయి, మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి. అందుకే ఇది పూర్ణమద పూర్ణమిదం అన్నారు. ఏదేమైనా ఈ సృష్టి అనే చక్రంలో మనం ప్రవర్తనాశీలురం అయ్యాం, అంటే మనం ప్రవృత్తి కలిగిన వాళ్ళం అయ్యాం, సంసారమునందు అపేక్ష కలిగిన వాళ్ళం అయ్యాం, సంసారంలో నిమగ్నమై ఉన్నాం. పెద్దవాళ్ళు అంటుంటారు, సంసారాన్ని పంకంతో పోలుస్తారు. సంసార పంకం అంటారు, భవబంధములు అంటారు. అంటే భవం అంటే పుట్టుక అన్నమాట, ఇదొక బంధం అన్నమాట. కాబట్టి భవబంధాల్లో ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? ఈ సుఖదుఖ వలయంలో చిక్కుకున్నటువంటి వాడు, సంసారంలో చిక్కుకున్నటువంటి వాడు ఏం చేయాలి? దీని నుంచి బయటపడాలి అంటే ఈ ప్రవృత్తి నుంచి వాడు నివృత్తుడు కావాలన్నమాట. ఇది భోగి ఏం చెప్తుంది? మనం ప్రవృత్తులమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. సంక్రాంతి ఏం చేస్తుంది? అది నివృత్తి మార్గాన్ని సూచిస్తూ ఉంది. ఇక్కడ మనం చెప్పుకోవాలి, ఈ భోగి పండుగ ప్రవృత్తి మార్గానికి సంబంధించింది. దీనికి పితృయానము అంటారు. ఇంకా చెప్పాలంటే దీనికి దక్షిణాయనం. అది ఒక రోజు కంటే ముందు భోగి దక్షిణాయనం, ఆ తర్వాత మరుసటి రోజు ఉత్తరాయణం. అంటే సూర్యుడు 6 నెలలు ఆయన దక్షిణ దిశగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. దీన్ని దక్షిణాయనము అంటారు. తర్వాత ఎప్పుడైతే ఆయన మకర రాశిలో ప్రవేశిస్తాడో దాన్ని మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి అన్నమాట. కాబట్టి మకర రాశిలో ప్రవేశించిన తర్వాత ఆయన ఉత్తర దిశ గుండా ఆయన ఒక 6 నెలలు ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంటే అయనం అంటే మార్గం, దారి అన్నమాట. మోక్షము, కైవల్యం అనే అర్థాలు కూడా ఉన్నాయి నిజం చెప్పాలి అంటే. చూడండి, మామూలు విషయం కాదు. ఇక్కడ దక్షిణాయనంలో ఎవరైతే చనిపోతారో, దక్షిణాయనంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారు మళ్ళీ జన్మిస్తారు. ఉత్తరాయణంలో ఎవరైతే చనిపోతారో వారు మోక్షాన్ని పొందుతారు అని మనకు పురాణాలు, ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి. భీష్ముడు కూడా అంపశయ్య మీద ఆయన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉత్తరాయణ కాలంలోనే ప్రాణాలు విడిచినట్టుగా మనకు మహాభారతం చెప్తూ ఉంది. ఇక్కడ నిజానికి ఉత్తరాయణ కాలం వచ్చిందా కానీ కాదు. ఇక్కడ మనం చెప్పుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ దక్షిణాయనము అంటే ప్రవృత్తి మార్గము, దక్షిణాయనము ప్రవృత్తి మార్గము, ఉత్తరాయణము నివృత్తి మార్గము అన్నమాట. ఇక్కడ దీనికి ఎవరైతే ఈ ప్రవృత్తి మార్గంలో ప్రయాణం చేస్తారో వారు మళ్ళీ జన్మిస్తారు. వాళ్ళ లోకమే పితృలోకము. ఎవరైతే నివృత్తి మార్గంలో ప్రయాణిస్తారో వాళ్ళది ఉత్తరాయణము, దానికే దేవలోకము అని పేరు. పితృలోకం అంటే ఎక్కడ లోకాలు ఎవరు చెప్పినారు? మనుషుల యొక్క చాదస్తం కాకపోతే ఇంకో లోకాలు ఉన్నాయా? స్వర్గ నరకాలు ఎక్కడైనా ఉన్నాయా? నో, స్వర్గ నరకాలు ఎక్కడా లేవు. నీ శరీరంలోనే ఉన్నాయి స్వర్గ నరకాలు, నీ ఇంట్లోనే ఉన్నాయి, ఈ ప్రపంచంలోనే ఉన్నాయి స్వర్గ నరకాలు. సుఖం కలిగే చోటుకు స్వర్గం అని పేరు, దుఃఖం కలిగే చోటుకు నరకం అని పేరు. అందుకే ఆయన సుమతి శతకారుడు ఏమన్నాడు? తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ప్రవృత్తి మార్గంలో నడిచే వాళ్ళది దక్షిణాయనము, పితృలోకము అన్నమాట. అంటే మళ్ళీ జన్మిస్తారు వాళ్ళు.
ఎట్లా చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మించే వారి లోకము పితృలోకము అన్నమాట. అది వాళ్ళది పితృయానము అంటారు. అంటే పితరుల మార్గం అన్నమాట. పితరుల మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు అని అర్థం అన్నమాట. కాబట్టి ప్రవృత్తి మార్గం ఏం చేస్తుందంటే మళ్ళీ మళ్ళీ జన్మలు ఇస్తూ ఉంటుంది, పితృమార్గంలో నడిచేలాగా చేస్తుంది. కానీ మనకు ఏదైతే నివృత్తి మార్గం ఉన్నదో, ఉత్తరాయణం అన్నామే, అది నివృత్తి మార్గం అన్నమాట. అంటే నిష్కామ కర్మ యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నివృత్తి మార్గంలో నడుస్తారు. ప్రవృత్తి అంటే పనులు చేయడమే కదా, పనులు చేసి వాటి ఫలాలు కోరుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు జన్మలు ఎత్తుతూనే ఉంటారు. ఎవరైతే ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తారో అటువంటి వాళ్ళు నివృత్తి మార్గంలో వారు ప్రయాణిస్తారు. వాళ్ళదే అదే ఉత్తరాయణము. వాళ్ళు దేవలోకానికి చేరుతారు. దేవలోకం అంటే మోక్షం అన్నమాట. వేదంలో ఒక మంత్రం ఉంది, సనో బంధుర్జనిత సవిధాత దామాని వేద భువనాని విశ్వ ఎత్ర దేవా అమృతమానశాన తృతీయే ధామన్నద్యైరయంత. ఎంత బాగా చెప్పాడు చూడండి. పరమాత్మనే మనకు నిజమైన బంధువు. సనో బంధుర్ జనిత, అతడే జనకుడు, అతడే విధాత. మనం చేసే పనులన్నీ ఆయనకు తెలిసిపోతూ ఉన్నాయి. ఎవరైతే నిష్కామ కర్మయోగులు ఉన్నారో, ఎవరైతే విద్వాంసులు ఉన్నారో, ఎవరైతే జ్ఞానులు ఉన్నారో, ఎవరైతే యోగులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు దేవలోకానికి వెళ్ళి, ఇదే ఉత్తరాయణం ఏమండి, దక్షిణాయనంలో కాదు, ఉత్తరాయణంలో అంటే నివృత్తి మార్గంలో వాళ్ళు ప్రయాణించి వాళ్ళు పరమాత్మలో ఉండి ఆనందాన్ని పొందుతారు అని చెప్తున్నాడు. ఇక్కడ భోగి కూడా అదే అన్నమాట. ఇక్కడ భోగానికి ప్రతినిధి చంద్రుడు, తన సంక్రాంతికి ప్రతినిధి సూర్యుడు. భోగ్య వస్తువు అన్నమాట. మనకు చంద్రుడు పోషకుడు. చాలామందికి తెలియని రహస్యం ఏమిటి అంటే, ఆ చంద్రుడు తన యొక్క 16 కళల చేత ఆయన ఔషధులను పరిపుష్టం చేస్తున్నాడు. మన ఆహారం అనేది మనకు ఏదైతే లభిస్తుండదో, ఈ ఆహారం మనకు లభిస్తుంది అంటే దానికి కారణం చంద్రుడే. అది కాబట్టి ఆయన భోగ్య పదార్థానికి అంటే రైకి దాన్ని రై అంటారు. రై అంటే భోగ్య పదార్థం అన్నమాట. ఆ భోగ్య పదార్థానికి ఆయన ప్రతినిధి అన్నమాట. కాబట్టి భోగికి ప్రతినిధి చంద్రుడైతే సంక్రాంతికి ప్రతినిధి సూర్యుడు. సూర్యుడిని చేరడం అన్నమాట. అందుకే ఎవరైతే మళ్ళీ జన్మిస్తారో వాళ్లకు హద్దు చంద్రుడు. ఎవరికైతే జన్మ లేదో అటువంటి వాళ్లకు హద్దు సూర్యుడు. అంతే దేవలోకాన్ని చేరుతారన్నమాట. వాడు సూర్యలోకాన్ని చేరుతారన్నమాట. మళ్ళీ జన్మించేవాడిది పితృలోకము, మళ్ళీ జన్మించని వాడిది సూర్యలోకము. ఆ సూర్యలోకమే దేవలోకము, ఈ చంద్రలోకమే పితృలోకము అన్నమాట. ఇవి చాలా రహస్యాలు ఈ సంక్రాంతి సందర్భంగా మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఆధ్యాత్మికంగా తెలిసినటువంటి వాళ్ళు పిల్లలు గాలిపటాలు ఎగిరేయవచ్చు ఏమండి, మహిళలు వాళ్ళు గొబ్బెమ్మలు పెట్టొచ్చు ఏమండి, తర్వాత వాళ్ళు గంగిరెద్దుల ఆటలు ఆడించవచ్చు. ఇవన్నీ ఆచార వ్యవహారాలు అన్నమాట. వీటిని మనం ఏమి వద్దనకూడదు. ఎందుకంటే మన మతానికి సంబంధించినటువంటి ఆచారాలను మనం పాటించినప్పుడే మనం ఆ మతానికి చెందినటువంటి వాళ్ళం అవుతాం. వీటిని వద్దనడం లేదు. కానీ ఒక తాత్విక చింతన కలిగి ఉండడానికే సంక్రాంతి అనే పండుగ నిర్దేశింపబడింది అన్నమాట. అందుకే అయనములు 2 అన్నాం మనం. ముఖ్యంగా ఇక్కడ 2 చూడండి. నిజానికి ఈ మనకు ఉత్తరాయణం మార్గశిర మాసం నుండి వైశాఖ మాసం వరకు ఉత్తరాయణం అంటున్నాం మనం, మామూలుగా కాలగమనాన్ని లెక్కిస్తూ. తర్వాత దక్షిణాయనం ఏమో జ్యేష్ఠ మాసం నుండి కార్తీక మాసం వరకు అంటున్నాం. కానీ ఇవి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలే. కానీ దక్షిణాయనం అంటే మళ్ళీ జన్మ ఎత్తడానికి అవకాశం ఇచ్చే ఒక దారి. ఉత్తరాయణం అంటే మళ్ళీ జన్మ లేకుండా చేయడానికి ఒక దారి, గొప్ప దారి అన్నమాట. కాబట్టి ఎన్ని విషయాలు చెప్తున్నాను చూడండి. నేను ఇక్కడ పితృలోకము అన్నాను, దేవలోకము అన్నాను, ఇక్కడ దక్షిణాయనము అన్నాను, తర్వాత అక్కడ ఉత్తరాయణము అన్నాను ఏమండి.
తర్వాత ఇక్కడ ఇది ప్రవృత్తి మార్గము అన్నాను, అక్కడ నివృత్తి మార్గము అన్నాను. ఇన్ని పేర్లు అన్నమాట. మొత్తం మీద సంక్రాంతి స్క్రమణం. క్రాంతి అంటే ఏంటి? క్రాంతి అంటే మార్పు, చేంజ్ అనమాట. క్రాంతి అంటే చేంజ్ అనమాట. కాంతి అంటేనే వెలుగు, క్రాంతి అంటే చేంజ్ అనమాట. అంటే ఒక దాని నుంచి మరొక దానికి వెళ్ళడం అన్నమాట. మన మామూలుగా ఒక రాశి నుంచి మరొక రాశికి ఆయన వెళుతూనే ఉంటాడు. 12 మాసాలు ఒకే రాశిలో ఉండడు. కాబట్టి ఆయన ఒకే దిశలో ఉండడు, ఒకే దిశలో కూడా ఉండడు. ఆయన దిశలో మారుస్తాడు, దశలో మారుస్తాడు. కానీ మన దశలను మనం మార్చుకోవాలి. మన దశలు ఎన్ని దశలు ఉన్నాయి? బాల్య దశ ఉంది, యవ్వన దశ ఉంది, వృద్ధాప్యం అనే దశ ఉంది. తర్వాత మరణం, అదొక దశనే. నిజంగా చెప్పాలి అంటే ఇన్ని దశలు ఉన్నాయి. ఈ దశలన్నీ దాటాలి మనకు, ఈ అవస్థలన్నీ దాటాలి మనకు. వీటిని అవస్థలని కూడా అంటారు. బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ. తర్వాత చివరిదేమిటి? మరణావస్థ అంటారు. అంతేకాదు మనకు దీంట్లో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, సమాధ్యవస్థ, తర్వాత మోక్షావస్థ. చివరిది మోక్షావస్థ అన్నమాట. అందుకే నేను అప్పుడప్పుడు అంటుంటాను, మన ఎన్ని అవస్థలు, భగవంతునిది మాత్రం వ్యవస్థ. ఆయన వ్యవస్థ అన్నమాట. చాలా గొప్పగా ఆయన సూర్యుడిని ఎవడు నిర్మించాడు, చంద్రుని ఎవరు నిర్మించాడు, ఈ ఆకాశాన్ని ఎవరు నిర్మించాడు, ఈ పంచభూతాలను ఎవరు నిర్మించాడు, ఆ పాంచభౌతికమైన ఈ శరీరాన్ని ఎవరిచ్చారు, ఇందులో ఇంద్రియాలు, ప్రాణాలు ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా అయ్యాయి. మనం తయారు చేసుకోలేదు. మనం తల్లి గర్భం నుంచి మనం బయటికి వచ్చినప్పుడు మంచి ఒక పూర్ణ శరీరంతో మనం వస్తాం. కాబట్టి ఇక్కడ పూర్ణ శరీరంతో వచ్చినటువంటి మనం పూర్ణ పురుషులం కావాలి, ఒక పూర్ణత్వాన్ని పొందాలి. పూర్ణత్వాన్ని పొందాలి అంటే మనిషి భోగాలు అనుభవించకూడదని చెప్పడం లేదు. నువ్వు భోగివిగా అని భోగి చెప్తుంది. అంతేకాదు ఈ భోగాల నుంచి, ఈ ప్రవృత్తి మార్గం నుంచి నీవు బయటపడు. బయటపడితే నీకు మోక్షం, అది దేవలోకం. అంటే దేవలోక సూచి అన్నమాట సంక్రాంతి. భోగి మళ్ళీ జన్మించడానికి సూచి అయితే సంక్రాంతి అనేది జన్మలేనటువంటి జన్మరాహిత్యానికి సంబంధించినటువంటిది అన్నమాట. కాబట్టి ఎన్ని పుస్తకాలు రాసినా సంక్రాంతి పండుగ గురించి రాయొచ్చు. కానీ ఇది ఒక తాత్విక చింతనలోంచి మనం తాత్విక చింతనకు మనం ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఒక మంత్రం ఉంది వేదంలోనే, రై అనే దానికి, అగ్నేనయ సుపథారాయ అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోజ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాంతే నమ భుక్తిం విధేమా. అద్భుతమైనటువంటి మంత్రం అన్నమాట. వేదాన్ని చదివితే ఏ పండుగ ఉందో తెలుస్తుంది, మనం ఏ పండుగను ఏర్పాటు చేస్తున్నామో తెలుస్తుంది. ఏదో భగవంతుడు ఈ పండుగలు పెట్టాడు అంటారు. ఓసారి నిరుపేదలు పండుగ చేసుకునే వాళ్ళు ఈ పండుగ దండుగా అంటారు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పండుగ వల్ల ఉత్తేజాన్ని పొందాలి. ఉత్తేజం అంటే చాలామంది ఏమర్థం చేసుకుంటారు, మంచిగా సంతోషపడాలి, పిండి వంటలు చేసుకొని తినాలని. ఉత్తేజం అంటే అది కాదు. తేజం అంటే జ్ఞానము, ఉత్తేజము అన్నమాట. అంటే ఈశ్వర సంబంధమైన జ్ఞానాన్ని పొందాలి. ఆ పండుగ యొక్క పరమార్థాన్ని మనము తెలుసుకోవాలి. అది ఇక్కడ రై అంటాడు. అగ్నేనయ సుపథారాయే. చాలా గొప్ప మంత్రం ఇది. అగ్నే అంటే పరమాత్మ. ఓ పరమాత్మ, నయ తీసుకొని వెళ్ళు, సుపథ మంచి మార్గంలో, రై కోసము. రై అంటే తప్పేమి కాదు. రై అనే దానికి సంపద, ధనము, సుఖము, జ్ఞానము ఇవన్నీ ఉన్నాయి తల్లి. వీటినన్నింటి కోసము మంచి మార్గంలో తీసుకొని వెళ్ళమంటున్నాడు. ఇదంతా ఎంతైనా ఇదంతా ఏమవుతుంది? పితృయానమే, ఇదంతా దక్షిణాయనమే, ఇదంతా ప్రవృత్తి మార్గమే. ఎప్పుడైతే మనం ఈ ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి మనం ఈ నివృత్తి మార్గంలోకి వెళుతామో అప్పుడే నిజమైనటువంటి సంక్రాంతిని మనము సాక్షాత్కరించుకున్న వాళ్ళం అవుతాము. ఆ సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతాము. భోగాలు అనుభవించకూడదు అని ఎవరు చెప్పడం లేదు. వెంటనే భగవంతుడు ఆశ్చర్యం ఏమిటంటే, తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశం, భగవంతుడు మనకు 100 ఏళ్ళు ఇచ్చాడు, 100 సంవత్సరాలు జీవించమని ఇచ్చాడు.
ఇది రహస్యం, ఇది వేదంలో చెప్పబడ్డాడు. వీడేం చేస్తాడు, భోగి ఏం చేస్తాడు, భోగాలు ఎక్కువై రోగాలు ఎక్కువై మధ్య యోగాలు తక్కువై భోగం ఎక్కువై ఏమండి రోగం ఎక్కువై యోగం తక్కువై ఏమవుతాడు, తొందరగా వాడు తన శరీరాన్ని విడిచిపెడతాడు. కానీ నిజమైనటువంటి మానవుడు కర్మలు చేస్తూ 100 ఏళ్ళు జీవించమని వేదం చెప్తుంది. కుర్వన్నేవేహ కర్మాణి జిజీ విశేషత సమా. ఎంత బాగా చెప్పాడు చూడండి. నువ్వు పనులు చేస్తూ 100 ఏళ్ళు జీవించమంటున్నాడు. నువ్వు 100 ఏళ్ళు జీవిస్తూ పనులు చేయమంటున్నాడు. సోమరిగా ఉండటానికి వీల్లేదు. వేదంలో భగవంతుడు ఓ మాట చెప్పినాడు, పని చేయని వాడు నాకు శత్రువు అన్నాడు ఆయన. పని చేయని వాడు శత్రువు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పని చేయకపోతే పిల్లల్ని కోపడుతూ ఉంటారు. అయితే గాలిపటాలు ఎగిరేసే పిల్లల్ని వద్దని అనరు వాళ్ళు, ఎందుకంటే ఆ సంతోషం అన్నమాట. కాబట్టి నువ్వు భోగివి కానీ ఆ భోగ స్థితి నుంచి నువ్వు మారిపోవాలి. ఏ విధంగానైతే సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నవాడు ఉత్తరాయణంలోకి వచ్చాడు, ఏ విధంగా ధనుర్మాసంలో ఉన్నటువంటి వాడు తర్వాత అతడు మకర రాశిలోకి వచ్చాడో, అదే విధంగాను ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి రా నువ్వు అనే ఒక గొప్ప సందేశాన్ని మనకు సంక్రాంతి ఇస్తున్నది. కాబట్టి ఇలాంటి సంక్రాంతి పండుగ యొక్క వైశిష్ట్యాన్ని మనకు ఎల్న్యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈరోజు ప్రత్యేకంగా నన్ను ఇంటర్వ్యూ చేసుకోవడం, మందాకిని గారు చక్కగా నన్ను ప్రశ్నించడం, నిజంగా ఈరోజు నాకు పండుగ అనిపిస్తూ ఉంది. మాట్లాడడం వల్లే నాకు పండుగ అనిపిస్తుంది. మీకు కూడా మరి ఈ పండుగ విశేషాలు తెలుసుకొని మీరు కూడా చక్కగా పండుగ జరుపుకోవడమే కాదు, పండుగ యొక్క ప్రాశస్త్యం తెలుసుకోవడమే కాదు, ఈ భోగాల నుంచి ఎన్ని రోజులు మనం ఈ భోగములు అనుభవించినా మళ్ళీ ఈ భోగాల నుంచి బయటపడవలసిందే. ఎందుకంటే ఒక వృద్ధావస్థను ఎవరు మనం మార్చలేమన్నమాట. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే ఎక్కి దిగే గుర్రము అంటాయి. కాబట్టి గుర్రం మీద స్వారీ చేసినంత కాలమే నీకు సుఖము, మళ్ళీ గుర్రాన్ని దిగితే మళ్ళీ నీకు దుఃఖమే. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం, శరీరంలో ఉన్నంతకాలం మనం భోగాలు అనుభవించడమే కాదు, ఈ భోగాల యొక్క రహస్యం తెలుసుకోవాలి. ఇవి శాశ్వతమైనవి కావు, శరీరము శాశ్వతమైనది కాదు, ఈ సుఖదుఖాలు శాశ్వతమైనవి కావు, ఈ భోగాలు శాశ్వతమైనవి కావు. కాబట్టి అశాశ్వతమైనటువంటి ఈ భోగాల నుంచి మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి. భోగం వల్ల మనకు సుఖం కలుగుతుంది, కానీ పరమాత్మ సాక్షాత్కారం వల్ల మనకు ఆనందం కలుగుతుంది. కాబట్టి అలాంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందు, నివృత్తి మార్గంలో నడిచినట్లయితే నీకు అవకాశం ఉంటుంది అని మనకు సంక్రాంతి పండుగ తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి సంక్రాంతి పండుగ యొక్క వైశిష్ట్యాన్ని మరి మీ ప్రేక్షకులకు తెలియజేసినందుకు, మరి మీరు కూడా ఈ పండుగ యొక్క విశేషాలు తెలుసుకున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. చాలా చక్కగా సంక్రాంతిని రిసీవ్ చేసుకొని చాలా చక్కగా జరుపుకుంటారని సెలవు తీసుకుంటున్నాను.